ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఇందిరమ్మ పార్టీకి ఓట్లు మాత్రం అడగబోము అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. తెలంగాణలో అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారాయన. తెలంగాణ వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే 2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అన్న పొంగులేటి అందరికీ న్యాయం చేస్తామన్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని అన్నారు. అందుకే లబ్ధిదారుల ఎంపిక మళ్లీ ఉంటుందని తెలిపారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ నిర్మిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ లో కూడా పైలట్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతృప్తిగా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా పేదవాడి చిరకాల కోరిక పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్గా నిజామాబాద్లో కూడా శ్రీకారం చుడుతుంది.